ఓం గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కాబోయే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్లకు మరోసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంతవరకు జీవితం వేరు, ఇక ముందు జీవితం వేరు. బంగారు తండ్రులు బంగారు తల్లులు పవిత్రమైన పెళ్లి పేరుతో పెనవేసిపోయేవి మీ రెండు హృదయాలు జీవితాలే కాదు, రెండు వంశాలు కూడా అని గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నపిల్లలు కాదు కదా, అన్నీ మీకు తెలుసు. అపార్థాలకు తావు ఇవ్వవద్దు. చిలికి గాలివాన ఏ ప్రమాదాలకు గురి కావద్దు. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి మీ జాతకాలు చూపించి ఆ జాతకాల ప్రకారం రాశి చక్రాలు వేయించి తారాబలం చంద్రాబలం గణాలు గుణాలు శుభలగ్నాలు ఇన్ని కట్టించి వివాహం చేస్తారు కదా. అవసరమైన అభిమానాలకు పోయి వీధిన పడవద్దు. నిజానికి మగపిల్లలకు బాగానే ఉంటుంది కొత్త అల్లుడి హోదా, కానీ ఆడపిల్లలకే కొంచెం భయంగా ఉంటుంది. కొత్త కుటుంబంలోకి వెళ్ళాలి, అత్తగారు ఎలా ఉంటుందో తనను ఎలా చూస్తుందో అని కదూ. యథార్థానికి అత్తగారే కోడలను ఎక్కువగా అభిమానిస్తుంది. ఎందుకంటే అంతవరకు ప్రాణం కన్నా మెన్నగా చూచుకున్న కొడుకును ఒక అమ్మాయి చేతితో కలపడం అంటే ఆమెకు పెద్ద సవాలే. తన ఉత్తరాధికారిగా కోడలిని ఎంచుకోవడంలో తన వంతు తన ప్రయత్నం చేస్తుంది. ఇంటిని చూచి ఇల్లాలని చూడాలి అని సామెత కదా. ఇల్లు చక్కగా తీర్చిదిద్దుకునే కోడలు రావాలని తను కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక భావనతో ఉన్న అత్తగారైతే మరీను. పండగలు వస్తే చాలు అమ్మాయి మహాలక్ష్మిలా తయారవ్వాలి, ఇద్దరు చక్కగా కలిసి పూజా పునస్కారాలు చేసుకోవాలని ముత్తైదువులను పిలిచి వాయినాలు ఎలాగూ ఉంటాయి. ముందు కోడలి పిల్లను అందరికీ చూపించాలని తాపత్రయం. వారు సంబరపడితే ఏనుగెక్కినంత సంబరం అత్తగారిది. ఈ చిన్ని కోరిక తీర్చడం మీ ధర్మం. ఇందుకు సమ్మతించకపోతే అమ్మాయిది తప్పు కాదు, తరానిది అని అర్థం చేసుకోవడం, అంటే ఆ విషయంలో బాధపడకుండా ఉండడం అత్తగారి ధర్మం. ఒక కుటుంబ వ్యవస్థకు అలవాటు పడి మరో కుటుంబంలోకి కలిసి ఉండాలంటే ఒక్కోసారి కొంత సమయం పట్టవచ్చు ఆడపిల్లకి. ఈ చిన్ని సమయంలో ఇంటి గుట్టు రట్టు చేసుకోవచ్చు. ఆనక రెండు కుటుంబాలు బాధపడవలసి వస్తుంది. అత్తగారు పాత నీరు అయితే కోడలు కొత్త నీరు అనుకోవాలి. పాత నీటిలో కొత్త నీరు కలిసినప్పుడు జలుబు దగ్గులు రావడం సహజమే కదా. అత్తా కోడలు సర్దుకుపోయే గుణం అన్న మందు బిళ్ళ మింగితే అదే సర్దుకుపోతుంది. ఆ తరువాత అయ్యో అప్పుడు అలా ఉండకపోవలసింది అని మీరే నవ్వుకుంటారు. ఇంతేనమ్మా జీవితం. ఏదో అయిపోతోంది, నాకే అయిపోతుంది అని అనుకోకూడదు. మరో విషయం, తల్లిని అభిమానించేవాడు భార్యను బాగా ప్రేమిస్తాడు అంటారు. ఈ రహస్యం తెలియక ఆడపిల్లలు తబ్బిబ్బైపోతూ ఉంటారు. అమ్మ మాట వింటాడు, నేనంటే ఇష్టం లేదా అన్న వరకు ఆలోచిస్తారు. చాలా తప్పు. మనం ఇష్టంగా కట్టుకున్న ఇల్లు మరొకరికి అద్దెకు ఇచ్చినప్పుడు ఆ ఇంటిని వారు ఎలా చూస్తారా అని భయపడుతూ ఉంటాం కదా. మరి 25-30 ఏళ్ళు తన వద్ద పెరిగిన పిల్లవాడిని ఒక్కసారి వదిలేయమంటే ఎలా వదిలేయగలరు? సమయం పడుతుంది. ఆ భరోసాని నడవడిక ఇస్తే హాయిగా పైకి పోయి వచ్చి మళ్ళీ నీ వడిలోనే కేరింతలు కొడతారు కదా. అయితే అత్త కోడళ్ళు సర్దుకుపోకపోతే ఆ పెళ్లి కొడుక్కి జీవితం కత్తి మీద సామే. ఇటు అమ్మ అటు భార్య సంసారాలు వేరుపడడానికి కారణమై కూర్చుంటాయి. నేను ఒక్కో సమస్యే మీ ముందు ఉంచాను. ఇలా ఎన్నో సమస్యలు ఒకటి పోతే ఇంకొకటి. ఇవన్నీ గ్రహాల కారణం అని పాపం వారి మీద నింద. తరాలు మారినా తలరాతలు మారవు అన్న సత్యాన్ని గ్రహించి దైవభక్తిని పెంచుకోండి. అసలు దైవభక్తి ఉన్న అమ్మాయి, అందున శ్రీమాతపై భక్తి ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అయితే సమస్యలే ఉండవు. వచ్చినా సర్దుకుపోతూనే ఉంటాయి. ఏ గ్రహపీడలు ఉండవు, ఏ దృష్టి దోషాలు తగలవు. శ్రీ లలితా సహస్రనామాలను చదువుతూ ఉండండి. కనీసం శుక్రవారం అయినా పండితుల వద్దకు వెళ్ళినా మీ సమస్యలు చెప్పినా వారు ఇదే చెబుతారు. గాలికి దూదిపింజ ఎగిరిన విధంగా మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఆపై మీ ఇష్టం. ఓం శ్రీ మాత్రే నమః.